నాగని సంతాప సభలో ఉన్నాము ప్రస్తుతానికి. మనతో పాటు రేలార ప్రసాద్ ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఒక పాట రాయడం కూడా జరిగింది అన్న గురించి. నేను పాడటం జరిగింది. యాక్చువల్లీ ఇది యోచనన్న రాసిండు. నాగన్నకు ఈ రకంగా నివాళి అర్పించాల్సి వస్తుంది అయితే నేను జీవితంలో అనుకోలేదు. ఈ తరంలో ప్రజా కళాకారులు అంటే పైసలు ఇస్తే 4 పాటలు రాస్తూ వెళ్ళిపోయే కళాకారులు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రజల కోసం తన చివరి అంకం వరకు ఎక్కడా తలొగ్గకుండా కేవలం ప్రజల కోసమే, నమ్ముకున్న పార్టీ కోసమే నిలబడ్డ చాలా గొప్ప వ్యక్తి అరుణోదయ నాగన్న. సో అరుణోదయ నాగన్నకు నివాళి అర్పిస్తూ యోచనన్న రాసినటువంటి పాట. వసంత గర్జన మేఘం గిరిల్లా యుద్ధ నినాదం గోదారిలోయ త్యాగం ఎత్తుకుందే గొంతుల రాగం. వసంత గర్జన మేఘం గిరిల్లా యుద్ధ నినాదం గోదారిలోయ త్యాగం ఎత్తుకుందే గొంతుల రాగం. నాగన్న నీ గానం అడివమ్మకు పంచ ప్రాణం. నాగన్న నీ గాత్రం అమరులను చేసే సజీవం. వసంత గర్జన మేఘం గెరిల్లా యుద్ధ నినాదం గోదారిలోయ త్యాగం ఎత్తుకుందే గొంతుల రాగం. కంపగూటిలో కాకి పిల్లల రంపకోతల్లో రాగాలు తీసేనే సిల్లుబడ్డ పిల్లన గ్రోవిల పల్లె పల్లెన పాటై మోగేనే. ఆశయాలే తప్ప ఆశలేని, సొంత ఆస్తి మీద ధ్యాసలేని, ఉన్న ఊరేది స్థిరములేని సంచర జీవిగా బతికినాడే. ఎన్ని స్వప్నాలో అన్ని సమరాలు నిర్బంధాలే తన బంధువులు. బతుకంత విక్టరు జారోలా పాడిండు కెన్సారోలా. కానూరి కలల వారసుడై రామారావు రాగలోలితుడై కళ్ళు గీసే పిల్లోని చేతుల్లో, కళ్ళు గీసే పిల్లోని చేతుల్లో ఊరనే విప్లవ కవనాలు. వసంత గర్జన మేఘం గెరిల్లా యుద్ధ నినాదం గోదారిలోయ త్యాగం ఎత్తుకుందే గొంతులో రాగం. నాగన్న నీ గానం అడివమ్మకు పంచ ప్రాణం. నాగన్న నీ గానం అడివమ్మకు పంచ ప్రాణం. నాగన్న నీ గాత్రం అమరులను చేసే సజీవం. అమరులను చేసే సజీవం. అమరులను చేసే సజీవం. జోహార్ ప్రజా కళాకారుడు నాగన్నకు. నాగన్న అంటే వీరగాథల పాట కావచ్చు, లింగన్న పాట కావచ్చు, శ్రీకాకుళం పాట కావచ్చు. ఈ హై పిచ్ ఒకటి ఉంటుంది కన్నా, మీరు ఒకసారి నాగన్నను మళ్ళీ ఆ రేంజ్లో పాడాలంటే ఇప్పుడున్న ప్రజా కళాకారులలో చాలా తక్కువ. పైసల కోసం పాడేటోళ్ళు చాలామంది ఉంటారు, చాలా పై పిచ్చులలో పాడుతుంటారు. కానీ ప్రజా కళాకారుడిగా ఈ నేల మీద నాకు తెలిసి చిట్ట చివరి వ్యక్తే ఉండొచ్చు. అంటే ఈరోజు రేపు అంతా కమర్షియల్ అయిపోయిన వాళ్ళ సమాజంలో సో అంత గొప్ప కళాకారుడిని స్మరించుకోవటమే. మీకు నాగన్న రాసి పాడిన పాటలు మీకు నచ్చిన పాట? నాగన్న నాకు తెలిసి పాటలు రాయలేదు, ఎక్కువ పాడిండు. నాకు సద్దాం హుస్సేన్ పాట బాగా ఇష్టం. సద్దాం మదగజం అమెరికా దురాక్రమణ దాడులను ఎదిరించి రేపటి ఉదయం కోసం అస్తమించిన ఓ ఇరాకి జాతి విముక్తి పోరాట యోధుడా సద్దాం హుస్సేను నీకు సలాం అలైకుం. సద్దాం హుస్సేను నీకు సలాం అలైకుం. సలాం అలైకుం. ఇది అమ్మ ఆయన నేను టచ్ చేయటం కూడా కొద్దిగా ఇబ్బందికరం.